నమస్తే అండి. దిస్ ఈజ్ శ్రీనివాస్. రీసెంట్గా యుఎస్ వెళ్ళిన విద్యార్థులు, అందులో ఒక అమ్మాయి అసలు యుఎస్లో పడ్డ ఇబ్బందుల గురించి మాట్లాడినది. సరే, ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. ఇండియాలో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, వేరే కంట్రీలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటాయి. అందువలన ఏదో ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యి ఏదో ఒక వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నాకు తెలియక అడుగుతా, యుఎస్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇట రూమ్లలో 10-15 మంది ఉండాలని, ఈ పాకి పనులకు వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా. అందుకని ఇలా వస్తే పాకి పనులు చేస్తున్నాము, ఒకే రూమ్లో 10-15 మంది ఉంటున్నాము, బగ్స్ కుడుతున్నవి, అందుకనే యుఎస్ రావద్దు, అక్కడే ఉండండి. ఎవరు ఉండమన్నారు మిమ్మల్ని? అదేమైనా హాస్టల్ కాదు కదా, మీ ఇష్టము, ఉంటే ఉండండి, లేకపోతే లేదు. దానికోసము మీరు అనవసరంగా మాట్లాడి ఇండియన్స్ వేరే దేశాల్లో పాకి పనులు చేస్తున్నారు అని బ్యాడ్ నేమ్ మాత్రం తీసుకురావద్దండి, అది కరెక్ట్ కాదు. అది ఇంకొక ఈమె మాటలు విని ఇంకొక అతను ఇంకొక విధంగా మళ్ళీ పోస్ట్ చేసినాడు. అదేంటంటే, అసలు ఎవరు రమ్మన్నారు? ఇదేమన్నా ఇండియానా, అమీర్పేటనా ఇండియానా? అంటే ఇండియా అంత తక్కువగా కనిపిస్తుందా నీకు? అమీర్పేట అంటే అంత తక్కువ కనిపిస్తుందా నీకు? ఒక వేరే దేశాలకు వెళ్ళి ఉంటున్నప్పుడు ఇండియా గురించి కానీ మన దేశం గురించి కానీ మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక ఇండియన్ అయ్యి కూడా ఇది ఇండియానా లేకపోతే అమీర్పేటనా అని తక్కువ చేసి మాట్లాడటానికి నీకు ఎవరిచ్చినారు అంత హక్కు? సో కరెక్ట్ కాదండి. మీరు వెళ్ళండి, వెళ్ళకపోండి, చదవకపోండి, అంతేలా కానీ దేశం పరువు పోయే విధంగా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు.